ప్రస్తుతం మనతో పాటు నిరుద్యోగి ఆస్మా గారు ఉన్నారు. ఆస్మా గారు, ఈరోజు తీర్మానం వల్ల నన్ను అడ్డుకోవడం అనేది పెద్ద చర్చకు దారి తీస్తున్నటువంటి అంశం. ఎందుకు తీర్మానం వల్ల నన్ను అడ్డుకుంటున్నారు? కావాలని ఏదైనా టార్గెట్ చేసా తన పైన? కావాలని అయితే మేము అడ్డుకోలేదు. అక్కడ మేము 12 గంటలకు మాకు ప్రెస్ క్లబ్‌లో మాకు మీటింగ్ ఉంది. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అభ్యర్థులది మీటింగ్ ఉంది. దానికోసం అని చెప్పేసి మేము 12 గంటలకు వచ్చినాము. అయితే అప్పటికే వీళ్ళ మీటింగ్ నడుస్తా ఉంది. ఒక 1 వరకు చూసినాము. అయినా సరే ఇంకా మీది లేట్‌గా ఉంటది పెట్టుకోండి అంటే సరే అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. అయితే మాటల్లో మాకు అనిపించింది, ఈయన బీసీ రిజర్వేషన్ అది ఇది అని రాజకీయ పరంగా ఇంత ఫైట్ చేస్తున్నాడు కదా, మరి గ్రాడ్యుయేట్ల వల్ల గెలిచిన అభ్యర్థి గ్రాడ్యుయేట్లను పట్టించుకోకుండా, నిరుద్యోగులను పట్టించుకోకుండా ఎంతసేపటికి రాజకీయ కోణంలో మాట్లాడుతున్నాడు కదా అని చెప్పేసి బాధ అనిపించింది. ఇక్కడ ఈయన మీటింగ్లు పెట్టుకుంటున్నాడు, అక్కడ ఆమె దీక్ష చేస్తుంది. ఎవరంతకు వాళ్ళు రిజర్వేషన్లు అని చెప్పేసి మీ స్వార్థాల కోసం మీరు పెట్టుకుంటున్నారు. మా నిరుద్యోగుల సమస్యలు మీకు పడతలేవా? తెలంగాణలో నిరుద్యోగ సమస్య తాండవం ఆడుతుంది. మరి మీకు ఎందుకు సోయ అనిపిస్తలేదు? ఇప్పటికి ఎందుకు మీ కళ్ళు తెరుచుకుంటలేవు? ఇప్పటి వరకు ఎన్ని జరిగినాయో తెలియదా? మల్లన్న దృష్టికి పోలేదా? చాలా సమస్యలు తీసుకొని పోయినాం. డిఎస్సిది కానీ, గురుకులాది కానీ, ఇది గ్రూప్స్, జియో 29 విషయం కానీ, చాలా కేసుల విషయాలు కూడా తీసుకెళ్లినాం. మరి ఇన్ని సమస్యలలో ఒక్క సమస్య కూడా మీకు కళ్ళకి కనిపిస్తలేదా? ఎంతసేపటికి రాజకీయ కోణంలో మీరు ప్రెస్ మీట్లు పెట్టుకొని మాట్లాడుతున్నారు, కరెక్టే. మరి మా గురించి సోయలేదా మీకు? అందుకే మేము పోయి అడిగినాం, ప్రశ్నించినాం అంతే. మేము పోయి అక్కడ ప్రశ్నించేసరికి వాళ్ళ అనుచరులు మొత్తం మమ్మల్ని చుట్టుముట్టిరు. ఇక చుట్టుముట్టేసరికి మేము ఏం చేయాలి? మరి వాళ్ళు ఇట్లా తోస్తుంటే మేము తోసేసినాం అంతే. దాంట్లో మాకే ఇంకా కొంచెం గాయాలైనాయి. ఇప్పుడు మల్లన్న అంటే పోయి హాస్పిటల్కి ఇంత కట్టు కట్టించుకున్నా ఆయన ఎమ్మెల్సీ కాబట్టి హైలైట్ చేస్తారు. మేము నిరుద్యోగులం, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకోరు. అంతే జరిగింది అక్కడ. అయితే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కూడా సంవత్సరం పిండ ప్రధానం మధ్య చూసినట్టున్నారు కదా? పిండ ప్రదానం చేసినాము, వర్ధంతి చేసినాము. అయితే సంవత్సరం దాటిపోయింది జాబ్ క్యాలెండర్. ఇక వర్ధంతుల మీద వర్ధంతులు జరుగుతూనే ఉంటాయి. మరి ఉద్యోగాల జాతర అన్నారు, ఏది ఎక్కడుంది? సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఎక్కడున్నాయి? అదే అడిగే ప్రయత్నమే చేస్తున్నాం మేము, అంతకు మించి వేరే ఏం అడగలేదు. తదుపరి కార్యాచరణ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు మంచిగా చెప్తే వింటలేరు. మేము ఇక్కడ కావాలని వాళ్ళకి అడ్డుపడాలని మేము పోవట్లేదు, కానీ మా మీద నిందలేస్తున్నారు. మేము నిరుద్యోగులమే. మీరు కవిత అనుచరులా అంటే అక్కడ ఆమెను కూడా విమర్శిస్తున్నాము, ఆమెనేం సమర్థించట్లేదు మేము. ఆమె ఎందుకు కూర్చుంది? ఎవరి కోసం కూర్చుంది? రాజకీయ కోణంలో ఆమె లబ్ధి కోసం ఆమె కూర్చుందేమో. అది కూడా మా మీద ఎందుకు కూర్చున్నారు మీరు? మీరు మాత్రం రాజకీయ కోణంలో ఇక్కడ రాలేదా? ప్రెస్ మీట్లు పెట్టుకోలేదా? ఆమె కూడా అక్కడ కూర్చుంది. మాకు సంబంధమే లేదు. మీరంతా మీకు దమ్ముంటే ఇంకొకసారి సభలు, ప్రెస్ మీట్లు, దీక్షలు మీరు రాజకీయ నాయకులు ఏదన్నా ఏర్పాటు చేసుకోవాలంటే మీకు వణుకు పుట్టాలి. నిరుద్యోగుల తరపు నుంచి వీళ్ళు ఊకుండరు, ఎక్కడంటే అక్కడ వచ్చి క్వశ్చన్ చేస్తారన్న భయం మీకు ఉండాలి. కాబట్టి మేము ఈ విధంగా మా నిరసనను వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఎంత ఉద్రిక్తమైందో ఇది కూడా మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. 1 నెల 2 నెలల నుంచి ఇంకా పెరుగుతా ఉంది, దీని తీవ్ర స్థాయి పెరుగుతా ఉంది. ఉద్యోగాలు ఇచ్చినామని అంత గొప్పగా బ్యానర్లు వేసుకుంటుంటే మీరేమో రూపాయి ఇయ్యలేరు, ఒక ఉద్యోగం ఇయ్యలేరు అని మీరు అంటారు. 60,000 అదే అధ్యక్షుడు ఆయననే కదా. ఇప్పుడు మేనిఫెస్టోలో వెంకట్ బల్మురన్ననే 2 లక్షల ఉద్యోగాలు, ఏడాది లోపే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మరి ఇప్పుడేమో అసలు మేమెక్కడన్నాము, ఏడాది లోపల 5 సంవత్సరాల లోపు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి ఆయననే ఎట్లా అబద్ధాలు చెప్తున్నాడు? మాట ఎట్లా తిప్పేస్తున్నాడు? ఎవరిని అడిగినా అద్దంకి దాకనేమో మాకు 2 లక్షల ఉద్యోగాలని ఆయన షాక్ అవుతున్నాడు. మరి ఏంది, మీకు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? 60,000 ఉద్యోగాలు అంటే 60,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చినోడు చెప్పుకుంటలేడు మేము ఇచ్చినామని. మరి అపాయింట్మెంట్స్ ఇచ్చినోడు ఎందుకు చెప్పుకుంటున్నాడు? ఎందుకు చెప్పుకుంటున్నాడు? మిగతా ఖచ్చితంగా కేసీఆర్ కే ఇవ్వాలి. ఎందుకంటే నోటిఫికేషన్స్ ఇచ్చిన వాళ్ళదే మేము కౌంట్ చేసుకుంటాం. ఎందుకంటే నియామక పత్రాలు ఇచ్చినావు, మరి నువ్వు కూడా కొత్త నోటిఫికేషన్స్ ఎందుకు ఇస్తలేవు? మరి మీకు క్రెడిట్ ఇస్తాము. 1,40,000కి మీరు కూడా నోటిఫికేషన్స్ ఇవ్వండి, అప్పుడు మీరు కూడా ఇచ్చిరని చెప్పేసి. ఎందుకు సరిపోతుంది? సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మరి ఇంకో సంవత్సరం కూడా వచ్చింది, ఇప్పుడు 4 లక్షల ఉద్యోగాలు కదా. 60,000 ఇచ్చినామంటున్నారు, ఇంకా మిగతావన్నీ 2,40,000 కదా. మరి ఇస్తారా? ఇవ్వండి. మరి 2 సంవత్సరాలకి 2,40,000 ఉద్యోగాలు ఇవ్వండి మాకు. అప్పుడు మీరు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఒకసారి మీరు మేనిఫెస్టో తిరిగేసి చూసుకోండి. మీరు చూసుకోకుండా మీరు తికమక మమ్మల్ని తికమక పెట్టే ప్రయత్నాలు చేయకండి. అది తదుపరి కార్యాచరణ. మీరు ఏ ధైర్యంతో వచ్చి ప్రజల మధ్యలోకి వచ్చి ఇంకా మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారో రాజకీయ నాయకులు మాకు అర్థమైతే లేదు. ఖచ్చితంగా నిరుద్యోగులు అడ్డుకుంటామని చెప్తున్నాము, అడ్డుకుంటాం కూడా. ఇంకా ఫ్యూచర్ లో ఎవరికన్నా నాయకులకి ఇలాంటి సభలు పెట్టుకోవాలంటే వణుకు పుట్టాలి. ఖచ్చితంగా సభలు అయితే పెట్టుకొని చూడండి. ఖచ్చితంగా అరెస్టులు చేస్తారా? ముందస్తులు చేయండి. ఎంతమందిని చేస్తారు? లక్షల మందిని అరెస్టులు చేసి పెడతారు, కూర్చోబెడతారా? చేయండి.